ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించి నిష్పక్షపాతంగా నిబంధనల ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఈ నెల 27వ తేదీన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు మొదటి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతికి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎన్నికల పరిశీలకురాలు కె సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికలకు 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ భీమేశ్వర్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి, పీఓ, ఏపీఓ తదితరులు పాల్గొన్నారు. So you will be the polling officer and you UOPR ని చెప్పుకోవడం అన్నీ లేదు. So the entire polling person మీ అందరికీ ఇది బాగానే తెలుసు. కానీ why I'm repeating is very lately there is a teachers elections అప్పుడు there were some complaints like that. అది unexpected from the materials ఉంటుంది కానీ మీకు ఇచ్చినప్పుడు అది జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇంటికి తీసుకెళ్ళి నేను భద్రంగా పెట్టుకొని మళ్ళీ రేపు మనీ తీసుకోవాలి. ఇది జరిగింది. some senior officer only has done this and I don't want others ఇలాంటి చేయడానికి మీరు ట్రై చేస్తుంటే ఏదో ఒకటి జరుగుతున్నాయి. some scam was happening. ఇంటికి తీసుకెళ్ళి ఒక బ్యాలెట్ పేపర్ మార్క్ చేస్తాను ఏమో ఏమైందో ఎవరికి బాగా కలిసి ఉంటుంది. అయినా కూడా దేర్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ బ్యాలెట్ బాక్స్ అండ్ బ్యాలెట్ పేపర్ సేఫ్టీ ఆల్సో. సో నాకు మనం స్టార్ట్ గా చెప్తున్నా ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేసి నాకు అన్ని లెక్కలు పే చేసి సో వచ్చినటువంటి పారాగ్రాఫ్ ఏమో చివరి నుంచి లాస్ట్ పారాగ్రాఫ్ మనకి ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే చివరి పారాగ్రాఫ్ ఉందో ఆ పారాగ్రాఫ్ తీసాం. ఆ పారాగ్రాఫ్ తీస్తే దాని మీద పిఓ గారు సంతకం ఉంటుందా మరి పెట్టగా చివరి దాకా పెట్టం కాబట్టి దాని మీద మార్క్ అన్ని పారాగ్రాఫ్లు వేస్తాం ప్రాబ్లం కాదు. కానీ పిఓ గారి సంతకం పెట్టి ఈ టెండర్ ఓట్ ఏదైతే మనం కాస్ట్ చేస్తున్నామో ఆ టెండర్ ఓట్ వేసే ఆయనకి ఇచ్చి ఆయనతో ఓట్ కాస్ట్ చేయించి దాన్ని బాక్స్ లో ఇవ్వకూడదు. వాటర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి మార్క్ చేసి ఆర్ఓ గారు మీకు ఇచ్చే కాపీ మార్క్ కాపీ సింపుల్ గా చెప్పాలి. ఓకే అండి, రైట్. నెక్స్ట్ సో మెయిన్ మీరు తీసుకోవాల్సినటువంటి మెటీరియల్ అది. దీని గురించి డీటెయిల్డ్ గా మళ్ళీ మా శ్రీనివాస్ సార్ మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ముందు జిస్ట్ కంప్లీట్ చేసుకుందాం.